మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క 7వ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే జూలై నెలలో కర్కాటక రాశి వారికి కుజుడు, గురువులు శుభులుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వ్యాపారమందు అభివృద్ధి, మనస్సునందు ఉల్లాసము, చేయు వృత్తులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. విందు వినోదాలు, బంధుమిత్రుల కలయిక, ఆర్భాటాలకు ధనము ఖర్చు అగుట, ఇతరులకు సహాయం చేయుట, సకాలంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. వస్త్ర లాభాలు, ధనధాన్య లాభాలు, ఇవన్నీ కూడా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో, వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి, కర్కాటక రాశి వారికి తండ్రి లేని సంబంధాలు రావడము, తప్పకుండా ఈ మాసంలో కానీ మరొక మాసంలో కానీ ఈ ఆగస్టు లోపు వివాహము కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి అన్నింటా కూడా చక్కటి లాభాలు అయితే ఉన్నవి. కానీ శని వల్ల కూడా శరీరమందు అనారోగ్యము, మనస్సునందు ఆందోళన, కొంత వాహన ప్రమాదాలు, అధికారుల నుండి వేధింపులు, అనవసరపు తగాదాలు, ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తగాదాలు, గొడవలు జరిగేటువంటి ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నవి అని చెప్పుకోవచ్చును శని మూలకంగా. కనుక ఎవరి విషయంలో కూడా మీరు తలదూర్చడం అయితే సరికాదు. భార్యాభర్తలు గొడవలు జరుగుతూ ఉన్నట్టయితే తప్పకుండా కూడా మీ యొక్క జాతక పరిశోధన, జాతక విశ్లేషణ చేసుకోండి. నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్నది, మరి ప్రజెంట్గా మీకు ఏమైనా నీచబడినటువంటి దశ నడుస్తుందా అనేటువంటిది కూడా ఒకసారి పరీక్షించుకోండి. రావాల్సిన ధనము కాస్త ఆలస్యంగా రావడము, పూర్వంగా ఇంకా చిల్లర తగాదాలు అయితే ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే మరి గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు. మరి గురువు మూలకంగా అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది.
అవసరానికి సరైనటువంటి సమయానికి ధన సహాయం లభిస్తూ ఉన్నది. ఇక్కడ వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటున్నారు. బంధుమిత్రులతో శుభకార్యాలు, ఫైనాన్స్ వ్యాపారులకు ఆశించినటువంటి లాభాలు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో చక్కటి లాభాలు ఉన్నాయి. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. తప్పకుండా కూడా శని బాగాలేదు కనుక శని మూలక పూజ కానీ శని మూలక పాశుపతం కానీ మనం 2500కే చేస్తూ ఉన్నాం కనుక కేవలం 2500కి శని మూలక పాశుపత హోమాన్ని జరిపిస్తూ ఉన్నాం కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.